స్వర్ణగిరి దేవస్థానంలో తులాభారం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేంటి యాదగిరిగుట్ట చూపిస్తూ స్వర్ణగిరి గురించి మాట్లాడుతుందా అనేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, మనము ప్రీ ప్లాన్డ్గా సండే ప్లాన్ చేసుకుంటే యాదగిరిగుట్టకి నియర్లీ 4-5 ప్లేసెస్ మనం చూసి రావచ్చు అన్నమాట ఈవినింగ్ కల్లా. ఈ యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి చాలానే చూడవలసిన దేవస్థానాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందులో సురేంద్రపురి, స్వర్ణగిరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. సో ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ వేసుకొని ఒక సండేలో 4-5 ప్లేసెస్ కవర్ చేయొచ్చు అన్నమాట. ఈ యాదగిరి గుట్టలో నరసింహస్వామి కొండపైన ఉంటాడు. ఆ కొండపైకి కూడా వెహికల్స్ వెళ్ళవచ్చు, కానీ కొండ మీద పార్కింగ్కి 500 ఛార్జ్ చేస్తారు. కానీ కొండ కింద కూడా పార్కింగ్ స్పేస్ ఉంది, దానికి 50 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారన్నమాట. మీకు సందేహం రావచ్చు, అలా ఎలా ఛార్జ్ చేస్తారు, తర్వాత ఎలా వెళ్ళాలి అని. కానీ కొండ కింద పార్క్ చేసి కొండపైకి వెళ్ళడానికి మన ఆర్టీసీ వాళ్ళైతే ఫ్రీ బస్సులు ప్రొవైడ్ చేశారండి. మనం కొండ కింద కారు పార్క్ చేసేసి కొండపైకి ఫ్రీ బస్సుల్లో వెళ్ళిపోవచ్చండి. మాకు యాదగిరిగుట్టలో నరసింహస్వామి దర్శనం త్వరగానే అయిపోయింది కాబట్టి మేము అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికైతే వెళ్ళాము. ఇక్కడ గోశాల కూడా ఉంది. ఇప్పుడు ఉన్న కాలంలో ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, అక్కడ గడ్డి కూడా కట్ట 10 రూపాయలట. అదేవిధంగా తౌడు కూడా అమ్ముతున్నారు అక్కడ. ఆవులకు పెట్టే తౌడు ప్యాకెట్ 10 రూపీస్, 20 రూపీస్ అలా. మన ఇష్టము, మనకి ఎన్ని ప్యాకెట్స్ కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. అక్కడికి వెళ్ళాక వాళ్ళే ఒక బౌల్ లాగా ఇస్తారు, దాంట్లో వేసేసి మనం ఆవులకు ఫీడ్ చేయడమే అన్నమాట. ఆవులకు ఇలా ఫీడ్ చేస్తే చాలా మంచిది కాబట్టి మేము కూడా కొన్నైతే తీసుకొని ఆవులకు ఫీడ్ చేయటం అయితే జరిగింది. యాదగిరి గుట్టే కాకుండా మేము స్వర్ణగిరి టెంపుల్కి కూడా వెళ్ళటం జరిగిందండి. అక్కడ నేను చూసిన స్పెషల్ ఏంటంటే, పద్మనాభ స్వామి చుట్టూ వాటర్ ఉండి మధ్యలో పడుకొని ఉంటారు. అంతేకాకుండా అక్కడ తులాభారం కూడా ఉందండి. మనం చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళం కానీ, అంటే తూకంలో ఒకవైపు మనం కూర్చుంటే ఇంకొక వైపు బెల్లం కానీ, చక్కెర కానీ, బియ్యం కానీ, నాణ్యాలు అంటే 1 రూపీ నాణ్యాలు అలా ఉంటాయండి. మనము డబ్బులు పెట్టి ఇన్ని కేజీలకి ఇంత అని వాళ్ళు డబ్బులు పే చేసుకుంటారు. బియ్యం కానీ చక్కెరకి వీటన్నిటికీ మనం పే చేసి తరువాత వాళ్ళే ఇన్ని కేజీలని లెక్క చెప్పి అవి తులాభారంలో పెడతారండి. సో అలా తులాభారంతో తూచినవన్నీ కూడా బెల్లము, బియ్యము, చక్కెర ఇవన్నీ స్వామివారికి ప్రసాదంగా నైవేద్యంగా చేస్తారట. కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం వెళ్ళి చేయకపోయినా ఇలా కూడా స్వామివారికి మనము అందచేయచ్చు అని నాకైతే చాలా సంతోషంగా ఉంది. కానీ అక్కడ తులాభారం తూచేటప్పుడు అక్కడ మొబైల్ అయితే మనకు అలో లేదండి. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళే మనకి వీడియో కానీ ఫోటో కానీ తీసి మన వాట్సాప్ నెంబర్ తీసుకొని మనకు సెండ్ చేస్తారనమాట. సో అలా మా వాడిని తులాభారం తూచినప్పుడు ఇలా వీడియోస్, ఫొటోస్ క్యాప్చర్ చేయటం అయితే జరిగిందండి. ఇది కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో మొత్తం అలా చూసేయండి. ఒక 1 డేలో ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కానీ మేము ఈ ప్లేసెస్ అన్నీ హాఫ్ డేలోనే కవర్ చేసి మేము రిటర్న్ వచ్చేసాము. మాకు వేరే వర్క్ ఉండడం వల్ల. మీకు ఏదైనా ఛాన్స్ ఉంటే కినా మీరు కూడా వెళ్ళి ఇలా ప్రీ ప్లాన్డ్గా వెళ్ళి ఫుల్గా సేమ్ అదే లుక్ మెట్లు. ఇదే స్వర్ణగిరి.
గోవిందా 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 గోవిందా. గోవిందా 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 గోవిందా. దీక్ష అడుగుతున్నాం చూసావా ఉండండు. వెనక వెనక
పద పద లింక్స్ ఇస్తూ ఉంటాను. సో అది కూడా మనకు తెలిసిన వాళ్ళదే లింక్స్ ఇస్తుంటారు. ఇంకా ఇస్తాను అంటే అంటే ఒకవేళ ఏదన్నా ఓకే Thank you for watching this video. Bye.